ఏ స్టూడెంట్స్ ఈ రోజు క్లాస్లో మనం అకౌంట్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ సబ్జెక్ట్లో అకౌంటింగ్ సైకిల్ అనే ఒక కాన్సెప్ట్ని చూద్దాము. ఇది మనకు సిలబస్లో ఏ విధంగా ఇచ్చారో ఒకసారి చూసిన తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోదాము. సిలబస్ చూడండి ఒకసారి. ఇక్కడ అకౌంటింగ్ సైకిల్ ఇక్కడ చూడండి. ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్పుకుందాము. నిన్న మొన్నటి క్లాసుల్లో అంతకుముందు వీడియోస్లో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ఉన్నాయి. దీని తర్వాత గ్యాప్ అని ఉందండి. ఈ గ్యాప్ అనేది అకౌంటింగ్ ఈ గ్యాప్ లోనే అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లోనే ఫస్ట్ ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఒకటి, అకౌంటింగ్ కన్వెన్షన్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. ఇదొకటి ఈ గ్యాప్ లోవే అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అన్నమాట. సో దానికి సపరేట్ గా మళ్ళీ ఏం చేయక్కర్లేదు, గ్యాప్ లో చదువుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాము. సాధారణంగా సైకిల్ అంటే ఏంటండి? సో సైకిల్ అంటే ఇలా రౌండ్ గా తిరిగి రావడం అనమాట. సో ఒక ప్రొసీజర్ ఒక దగ్గర స్టార్ట్ అయిపోయి దాని యొక్క నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్కి రావడాన్ని మనం సాధారణంగా సైకిల్ గా మనం చెప్పుకుంటా ఉంటాము. మరి అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి అంటే అకౌంటింగ్ కాన్సెప్ట్ లో అకౌంట్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తాము, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, సో ఎక్కడ ఎండ్ అవుతుంది అనే దాని గురించి అకౌంటింగ్ సైకిల్ లో చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ ని చూద్దాం ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ చూడండి. చూద్దాం అకౌంటింగ్ సైకిల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ సీక్వెన్స్ ప్రొసీజర్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు ఏ రిపీటెడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ డ్యూరింగ్ ఈచ్ అకౌంటింగ్ పీరియడ్. ఒక అకౌంటింగ్ పీరియడ్ లో సేమ్ ఆర్డర్ రావాలి, సేమ్ ప్రొసీజర్ తో మళ్ళీ రావడమే అకౌంటింగ్ సైకిల్ అంటారు. ఇట్ ఈస్ కంప్లీట్ సీక్వెన్స్ బిగినింగ్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఎండింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్. సో మన అకౌంట్స్ ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే ఫైనల్ అకౌంట్స్ తయారు చేసినప్పుడు ఎండ్ అయిపోతుంది. అంటే సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు జరిగే ట్రాన్సాక్షన్స్ ని నోట్ చేసుకోవడంతో మొదలైన అకౌంటింగ్ ప్రొసీజర్ ఎప్పుడు ఎండ్ అవుతుందంటే సంవత్సరం ఎండింగ్ లో రిపోర్ట్స్ తయారు చేస్తాము. వాటిని ఫైనల్ అకౌంట్స్ అంటారు, లేదా ముగింపు లెక్కలు అంటారు. వాటితో ఎండ్ అయిపోతుంది. సో ఈ అకౌంటింగ్ సైకిల్ ని ఈ స్టెప్స్ తో చూస్తే తెలిసిపోతుంది. చూద్దాం చూడండి. ఫస్ట్ ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్. ఏంటండి ఎనలైజ్ అంటే వ్యవహారాన్ని విశ్లేషించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనమే ఒక కంపెనీ పెట్టుకుందాము. ఆ కంపెనీలో ట్రాన్సాక్షన్స్ బోర్డు జరుగుతుంటాయి, ఎవ్రీడే జరుగుతుంటాయి, మంత్లీ ఇంకా ఎక్కువ జరుగుతుంటాయి. సో ఆ ప్రతి ట్రాన్సాక్షన్ ని కూడా మనం ఫస్ట్ రికార్డ్ చేసే ముందు అనలైజ్ చేస్తాము. దాన్నే ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్ అని అన్నాము. అంటే వ్యవహార విశ్లేషణ అని అనడం జరిగింది. నెక్స్ట్ జర్నలైజ్ ద ట్రాన్సాక్షన్. సో ఈ వ్యవహారాన్ని నుంచి మనం దాన్ని చిట్టాపద్దుగా రాయడాన్ని జర్నలైజ్ ద ట్రాన్సాక్షన్ అని అన్నాము. నెక్స్ట్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్ టు అకౌంట్స్ ఇన్ లెడ్జర్. అలాగే ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఈ చివరి స్టెప్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సరే చూడండి, ఒకదానికొకటి ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది డెఫినెట్ గా. చూడండి ఎలాగో వ్యవహారాన్ని నుంచి మనము చిట్టాపద్దును తయారు చేస్తాము. చిట్టాపద్దు నుండి మనము ఏం తయారు చేయగలుగుతామండి? లెడ్జర్ ని తయారు చేయగలుగుతాము. సో లెడ్జర్ అంటే ఏంటండి? రకరకాల చిట్టాపద్దులు, రకరకాల వ్యవహారాలు తో తయారు చేసినటువంటి చిట్టాపద్దులు అన్ని కలిసి ఉంటాయి. అమ్మకాలు, నగదు, జీతాలు, కమిషన్, అలాగే రాని బాకీలు, సొంత వాడకాలు. సో వీటన్నిటిని మనం ఒక్కసారిగా ఏదైనా ఒకటి సపరేట్ గా చూడాలి అనుకుంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. అందుకని సపరేట్ గా చేయడానికే మనము లెడ్జర్ ని ఉపయోగించుకుంటాము. లెడ్జర్ తయారు చేయాలంటే డెఫినెట్ గా మనకి ఏమి ఉండాలండి? చిట్టాపద్దులు ఉండాలి. డెఫినెట్ గా చిట్టాపద్దులు ఉండాలి. ఈ చిట్టాపద్దుల నుంచి మనము నిల్వలు తేల్చి ఆ నిల్వలు డెబిట్ అయితే డెబిట్ లో, క్రెడిట్ అయితే క్రెడిట్ లో
దాన్ని ఏమన్నారంటే ట్రయల్ బ్యాలెన్స్ లేదా అంకణ అని అన్నారు. ఏమన్నారండి? ట్రయల్ బ్యాలెన్స్ లేదా అంకణ అని అన్నారు. సరే, ఈ అంకణ సహాయంతోనే మనము తయారు చేసేటటువంటి ఆర్థిక నివేదికలే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దాన్ని మనము ఏమని చెప్పుకోవచ్చు? వర్తకపు లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టిక అని ఈ డిగ్రీ స్థాయిలో చెప్పుకోవచ్చు. సో మన అకౌంటింగ్ సైకిల్ ఎట్టేగ్లేన్ గా 5 స్టెప్స్ లో తయారైంది. ఒకటి, ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్. ఏంటండి? ఫస్ట్ ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్, తర్వాత ఆ ట్రాన్సాక్షన్ నుంచి చిట్టాపద్దులు రాయాలి, అంటే జర్నలైజింగ్. జర్నల్ నుంచి మనం ఏం చేస్తాము అంటే లెడ్జర్ చేస్తాము, ఆవర్జర్ చేస్తాము. ఈ ఆవర్జాల్లో నిల్వలు తెచ్చిన తర్వాత అది డెబిట్ బ్యాలెన్స్ అయితే డెబిట్ లో, క్రెడిట్ బ్యాలెన్స్ అయితే క్రెడిట్ లో ఒక సపరేట్ స్టేట్మెంట్ తయారు చేస్తాం. దాన్నే అంకణ అన్నారు. ఈ అంకణ నుంచి ఫైనల్ గా మనం తయారు చేసే ముగింపు లెక్కలతో అకౌంటింగ్ సైకిల్ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే వ్యవహారాలతో స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిపోతుందండి? ముగింపు లెక్కలతో ఎండ్ అయిపోతుంది. ఇది అకౌంటింగ్ సైకిల్ అంటారు. మరి ఇంకొంచెం డెప్త్ గా చూద్దాము ఏముంటుందో అకౌంటింగ్ సైకిల్లో. ద సీక్వెన్స్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ని చూడండి. మొత్తం 6 స్టెప్స్ లో చూస్తున్నాము. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంటేషన్, జర్నల్ అంటే చిట్టాపద్దులు, తర్వాత లెడ్జర్ అంటే ఆవర్జ, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇవన్నీ చూడండి. అనలైజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ద అకౌంటింగ్ స్టెప్స్ ఆల్రెడీ మనం చదువుకున్నవే ఒకసారి డీప్ గా ఉంటాయి అన్నమాట. ఏంటి అనలైజ్ ద ట్రాన్సాక్షన్? The process starts with the source documents, which are the supporting original records of any transactions. For example, sales slips or invoices, check stubs, purchase orders, bank deposits, and cash receipt slips. అంటే మనము అకౌంటింగ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే మన ఇష్టం వచ్చినట్లు రాయడానికి కుదరదు. డెఫినెట్ గా ఒక ఎవిడెన్స్ కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ముడి పదార్థాలు ఒక 50,000 కొన్నాము. 50,000కి సంబంధించి ముడి పదార్థాలు కొన్నాము అంటే మన డబ్బులు ఇచ్చేసాం వాళ్ళకి. మనం ఇచ్చేసినట్టుగా ముడి పదార్థాలు వచ్చినట్టుగా ఏంటి గ్యారంటీ? ఏంటి? ముడి పదార్థాలు అయితే కనిపిస్తాయి, కానీ మనం డబ్బులు ఇచ్చినట్టుగా ఏంటి గ్యారంటీ ఏంటి? సో ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కానీ క్యాష్ రిసీట్ కానీ కంపల్సరీగా ఉండాలి. దాన్నే సపోర్ట్ డాక్యుమెంట్ అంటారు. సపోర్ట్ డాక్యుమెంట్ లేకుండా మన అకౌంటింగ్ లో చేయడం కుదరదు. సో అదే అనలైజ్ ద ట్రాన్సాక్షన్. సో తర్వాత జర్నలైజింగ్ ద ట్రాన్సాక్షన్. సో వచ్చిన వ్యవహారాన్ని మనం ఏం చేస్తామండి? దాన్ని చిట్టాపద్దు రూపంలో చేస్తాము. సో జర్నలైజ్ ద ట్రాన్సాక్షన్ చిట్టాపద్దుని ఏమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్ లో, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అన్నారు. అంటే ఏంటి? స్టార్టింగ్ లో వేస్తాం కాబట్టి దాన్ని ఒరిజినల్ ఎంట్రీ అన్నారు. అది ఎప్పుడు కూడా క్రానలాజికల్ ఆర్డర్ లో ఉంటుంది. అంటే ఫస్ట్ తారీఖున చేసినవి ఫస్ట్ తారీఖే ఉంటాయి. దాని తర్వాత 2-3 తారీఖుల్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగి 5-6 తారీఖుల్లో ఈ 2-3 తారీఖుల్లో జరిగినవి వదిలేసి 5-6 తారీఖుల్లో నోట్ చేయడానికి కుదరదు. సో జర్నలైజ్ అంటే ఏం చేస్తారంటే ఆ చిట్టాపద్దుల్లో కూడా ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పోస్ట్ ద ట్రాన్సాక్షన్ టు అకౌంట్స్ ఇన్ లెడ్జర్. సో మనకి చిట్టాపద్దులు అనేక రకాలుగా వస్తాయి అన్నమాట. చిట్టాపద్దులు రాయాలంటే మనకి ఏం తెలియాలి? అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియాలి. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఎన్ని రకాలండి? 3 టైప్స్. ఒకటి పర్సనల్ అకౌంట్స్, 2 రియల్ అకౌంట్స్, 3 నామినల్ అకౌంట్స్. ఈ 3 సూత్రాల ద్వారా మనము జర్నల్స్ తయారు చేస్తాము. చేసిన జర్నల్స్ నుంచి ఆవర్జాన్ని తయారు చేయవలసి ఉంటుందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏంటి ఆవర్జ అంటే మనకి చాలా రకాల నేచర్లు కలిగినటువంటి వ్యవహారాలు చిట్టాపద్దుల్లో ఉంటాయి. ఒక పర్టికులర్ వ్యవహారం మనకి క్లియర్ కట్ గా ఎన్నిసార్లు దానికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగాయి, అసలు సమరీ మొత్తం ఎంత అనేది తెలుసుకోవాలి అంటే చిట్టాపద్దుల సహాయంతో తెలియదు. సో అందుకని లెడ్జర్ ని తయారు చేస్తాం. లెడ్జర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనము హరీష్ అనే ఒక డీలర్ తో మనము వ్యవహారం చేస్తున్నాం మన బిజినెస్. సో ఒక నెలంతా వ్యవహారాలు జరిగాయి, చాలా జరిగాయి, ఒక 20 నుంచి 30 వరకు జరిగాయి. ఒక్క స్టెప్ లో మనం హరీష్ కి మనం ఎంత ఇవ్వాలి లేదా హరీష్ మనకి ఏమైనా ఇవ్వాలా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక లెడ్జర్ అకౌంట్ సహాయంతో
తెలుస్తుంది. అంటే హరీష్ అకౌంట్ ని మనం తయారు చేస్తాం అన్నమాట. సో దీన్ని చదువుతాం ఇప్పుడు. పోస్ట్ ద ట్రాన్సాక్షన్ టు అకౌంట్స్ ఇన్ లెడ్జర్. In the third step, transactions are entered into ledger. Remember that the transaction is not entered in just one place. It must be entered in each account that it affects. Depending on the nature of the organization, analysis of the transactions could occur continuously or periodically. So is the relevant em kaadu. So ledger accounts nunchi manamu తయారు చేసేది నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే అన్ని లెడ్జర్ అకౌంట్లు తాలూకు డెబిట్లు అయితే డెబిట్ వైపు, క్రెడిట్లు అయితే క్రెడిట్ వైపు వేసేటటువంటి ఒక నివేదికయే ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. అంటే అకౌంటింగ్ సైకిల్లో 4th స్టెప్ అంటారు. 4th స్టెప్ లో ఏం చేస్తాము, లెడ్జర్ అకౌంట్లను నిల్వ తేల్చాము, ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాము. ప్రొఫార్మా రాసి డెబిట్ లో డెబిట్ బ్యాలెన్స్ వేసి క్రెడిట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ వేస్తాము. ఎందుకు మరి అంకన వల్ల ఏంటి యూజ్ అంటే కనుక ఎయిడ్స్ ఇన్ వెరిఫైయింగ్ యాక్యురసీ అండ్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంకన మనము అకౌంటింగ్ ప్రొసీజర్ అన్ని కరెక్ట్ గా చేసి, చిట్టాపదులు కరెక్ట్ గా చేసి, లెడ్జర్ అకౌంట్స్ కరెక్ట్ గా చేసి, వాటి నిల్వలు కరెక్ట్ గా తెలిస్తే ఎగ్జాక్ట్ గా మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ప్రకారము లేదా జంట పద్దు విధానం ప్రకారము టాలీ అవ్వాలి ట్రయల్ బ్యాలెన్స్. అలా కానీ కాలేదు అంటే మన అకౌంటింగ్ విధానం, మనం చేసినటువంటి విధానంలో ఏదో మిస్టేక్ ఉందని అర్థం అనమాట. అందుకనే అంకనాని యాక్యురసీ వెరిఫికేషన్ కోసము చేయడం జరుగుతుంది. అలాగే ప్రిపేర్డ్ పీరియాడికల్లీ యాజ్ నెసరీ. మనం ఎప్పుడైనా అంకనాలను తయారు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, 5th వన్. అలాగే చివరిది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ని తయారు చేయడం. ద ఫైనల్ స్టెప్, ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మే బి ప్రిపేర్డ్ ఆఫ్టర్ ఈచ్ క్వార్టర్ ఆఫ్ ద ఇయర్. సో అది కంపెనీ నేచర్ని బట్టి ఉంటుంది. క్వార్టర్ తయారు చేసుకోవాలా లేదా ఎండింగ్ లో తయారు చేసుకోవాలా అనేది ఉంటుంది అనమాట. ద కంపెనీస్ మే ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అట్ వేరియస్ అదర్ ఇంటర్వెల్స్ టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద యూజర్. అంటే ఆ కంపెనీకి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాల మేరకు అది ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో స్పీడ్ గా మనం అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జర్నల్ అంటే ఏంటి, సో చిట్టాపద్దు అంటే ఏంటి అంటే it is a list in chronological order of all the transactions for business. It is the book of original or first entry. మీకు ఇవి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ కి బాగా ఉపయోగపడతాయి. చాలా జాగ్రత్తగా ఇవి రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. చిట్టాపద్దు, అసలు చిట్టా అంటే ఏంటి అని అడిగితే మీరు చెప్పవలసినటువంటి ఆన్సర్ ఇదే. ఒక క్రమ పద్ధతిలో రాసేటటువంటి రికార్డ్ నే చిట్టా అంటారు. దీన్నే బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ లేదా ఫస్ట్ ఎంట్రీ అంటారు, ప్రాథమిక ఎంట్రీ అని అనడం జరిగింది. చూడండి, చిట్టా పద్ధతికి సంబంధించి ప్రొఫార్మా ఇచ్చారు. ఇక్కడ డేటు, పర్టికులర్స్. మనకి వోచర్ నెంబర్ ఉండదు, అకాడమిక్స్ లో ఇది ఉండదు, ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇదేమో లెడ్జర్ ఫోలియో అంటే ఆవర్జ పుట సంఖ్య, అంటే లెడ్జర్ లో ఉన్నటువంటి పేజీ సంఖ్య. డెబిట్ లో మొత్తం రూపాయల్లో ఎంత రూపాయలు వేస్తామో, క్రెడిట్ లో అయితే ఎంత రాస్తాము. సో ఇప్పుడు జర్నల్ నేర్చుకున్నాము. మరి జర్నలైజింగ్ అంటే ఏంటి? జర్నలైజింగ్ అంటే వ్యవహారాన్ని చిట్టాగ రూపంలో రాసే విధానాన్ని జర్నలైజింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక 2000 రూపీస్ పెట్టి ఒక బెంచ్ కొన్నాము, ఒక ఫర్నిచర్ కొన్నాము మన కంపెనీ కోసం. ఇప్పుడు ఆ ఫర్నిచర్ కొన్నది తాలూకు సంబంధించింది వ్యవహారము, ఎవిడెంట్ డాక్యుమెంట్ ఉంటే ఎనలైజ్ ద ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇప్పుడు దాని నుంచి చిట్టాపద్దులో రాయాలి. సో ఆ విధంగా రాసేటటువంటి ప్రొసీజర్ నే జర్నలైజింగ్ అని అనడం జరిగింది. అందుకే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ ట్రాన్సాక్షన్స్ ఇంటూ జర్నల్. జర్నల్ ఎంట్రీ అంటే an analysis of the effects of transaction on the accounts, usually accompanied by an explanation of the transaction. This analysis identifies the accounts to be debited and credited. ఈ జర్నల్లో రకాలు ఉన్నాయి, సింపుల్ ఎంట్రీ, కాంపౌండ్ ఎంట్రీ. వెరీ సింపుల్, మనం ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు చిట్టాపద్దుల్లో కేవలం 2 వ్యవహారాలు మాత్రమే ఉంటే దాన్ని సింపుల్ ఎంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక టేబుల్ కొన్నాము, అంటే ఆస్తి కొన్నాము, దానికి ఎంత మనీ ఇచ్చాము, 2000 రూపాయలు ఇచ్చాము. అంటే ఏంటి, ఆస్తి మనకు వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాము, టేబుల్ అకౌంట్ డేటార్, ఫర్నిచర్ అకౌంట్ డేటార్ టు మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ ని క్రెడిట్ చేస్తాము.
సో అప్పుడు ఏమవుతుందండి చిట్టాపద్దు ఏంటండి? చిట్టాపద్దు చెప్పండి ఒకసారి. సో ఫర్నిచర్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇక్కడ రాస్తున్నా నేను. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ అవుతుంది, అలాగే క్రెడిట్ ఏం చేయాలి అంటే కనుక మన దగ్గర నుంచి మనీ పోతుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్. సో ఇదన్నమాట క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఎనోటేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది మౌస్ తో, అందుకనే నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను. దీన్ని సింపుల్ ఎంట్రీ అంటారు. అంటే ఏంటి? ఒక ఎంట్రీలో కేవలం ఒక డెబిట్ కేవలం ఒక క్రెడిట్ ఉంటే దాన్ని ఏమంటారంటే సింపుల్ ఎంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా కాంపౌండ్ ఎంట్రీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ ఎంట్రీ కాంది కాంపౌండ్ ఎంట్రీ అంటారు. అంటే ఏంటి? కేవలం ఇక్కడ ఒక డెబిట్ ఒక క్రెడిట్ ఉంటే మాత్రమే కాంపౌండ్ ఎంట్రీ అన్నాం. అలా కాకుండా ఒకటి కన్నా రెండు డెబిట్లు కానీ, అంటే ఒక డెబిట్ ఆల్రెడీ ఉన్నది, మళ్ళీ డెబిట్ ఉన్నది, తర్వాత ఒక క్రెడిట్ ఉన్నది అనుకోండి, దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. లేదా ఒక డెబిటే ఉన్నది, లేదా రెండు క్రెడిట్లు ఉన్నాయి, దాన్నే కాంపౌండ్ ఎంట్రీ అంటారు. చూడండి చదువుదాము. an entry for a transaction that affects more than two accounts కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడు ఎలా వస్తాయో ఒక్కసారి చూద్దాము. సేమ్ ఎంట్రీలోనే చూడండి, ఫర్నిచర్ ని 2000 కొన్నాము, అయితే మనకి డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఒక 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 2000లో మనం డబ్బులు ఇవ్వాల్సింది ఎంత అండి? 1900 మాత్రమే. మరి మనకి డిస్కౌంట్ వస్తే మనకి ఏమవుతుందండి? అది మనకి ఆదాయం అవుతుంది. సో ఆదాయం ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ ఎంట్రీ వస్తుంది అనమాట. అప్పుడు చిట్టాపద్దు ఏమొస్తుంది? ఫర్నిచర్ అకౌంట్ ఎట్ ఆర్, సేమ్ ఇలా పైన రాసినట్టుగానే ఇలాగ రాసినట్టు అయిపోయింది. తర్వాత మనం ఎంత మనీ ఇస్తున్నాము? కేవలం 1900. అంటే క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్, ఇక్కడ 2000 అయింది, ఇక్కడ 1900 అయింది. కానీ ఇంకా మనకి ఎంత ఉండాలండి? ఇంకా ఎంత ఉండాలి? 100 రూపాయలు ఉండాలి. మరి ఈ 100 రూపాయలు ఏం రాస్తాము? ఎందుకు వచ్చింది 100? ఊరికే వచ్చిందా? మనకి డిస్కౌంట్ రూపంలో వచ్చింది కాబట్టి డిస్కౌంట్ అని రాస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడేమో సింపుల్ ఎంట్రీలో కేవలము ఒక డెబిట్ ఒక క్రెడిట్ మాత్రమే ఉన్నది. కానీ ఇక్కడ ఒక డెబిట్ రెండు క్రెడిట్లు ఉండింది కాబట్టి దీన్ని ఏమంటారండి? కాంపౌండ్ ఎంట్రీ అంటారు. అందుకే డెబిట్ అండ్ క్రెడిట్ మస్ట్ ఆల్వేస్ బి ఈక్వల్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో 2000 సరిపోయింది, ఇక్కడ 2000 సరిపోయింది మామూలు సింపుల్ ఎంట్రీలో. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ 1900 ఉంది. ఇది రాయడం మానేస్తే నీకు టాలీ అవ్వనట్లే కదా. అందుకని 100 రూపాయలు కలిపితే 2000 అవుతుంది. ఇక్కడ 2000, ఇక్కడ 2000 సరిపోతుంది. సో ఇది సింపుల్ ఎంట్రీకి కాంపౌండ్ ఎంట్రీకి తేడా అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ జర్నల్ ఎంట్రీని ఎలా తయారు చేస్తాము? ఇది మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పుకున్నాము. సో ఇది నెక్స్ట్ దాంట్లో నేను కవర్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ లో మనం ఇవే చూస్తాము. సో ఈ రోజు ఇప్పటి క్లాస్ లో ఏం నేర్చుకున్నాము అంటే అకౌంటింగ్ సైకిల్ గురించి నేర్చుకున్నాము. అకౌంటింగ్ సైకిల్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ అనలైజ్ ద ట్రాన్సాక్షన్ నుంచి జర్నలైజ్ చేస్తాము. జర్నల్ నుంచి ఏం చేస్తామండి? లెడ్జర్ చేస్తాము. లెడ్జర్ నుంచి అంకనా చేస్తాము. అంకనా నుంచి ముగింపు లెక్కలు చేస్తాము. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి అకౌంటింగ్ సైకిల్ ఇలా వచ్చి ఎండ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అకౌంటింగ్ సైకిల్. సో నెక్స్ట్ సిలబస్ లో ఏముందో అది చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్ లో.